క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. దినదినము మీరు దేవుని యొక్క నూతన కృపా వాగ్దానాన్ని మీరు ధ్యానిస్తున్నారు, చూస్తున్నారు, వీక్షిస్తూ మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఈరోజు కూడా దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాటను మన ముందుకు తీసుకొచ్చి ఉంటున్నారు. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుని యొక్క మాటలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ఇక్కడ తన భక్తుడు అయినటువంటి తన భక్తుడు అలాగే ప్రవక్త అయినటువంటి మరి అతనితో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవదు అని ఇక్కడ దేవుడు హిజ్కియా గారికి ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తున్నానంటే, మరణకరమైనటువంటి రోగముతో మరి ఆయన చనిపోతున్నాడు అనేటటువంటి వార్త విన్నటువంటి హిజ్కియా గారు మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన విడిచినటువంటి కన్నీటిని దేవుడు ఆయన యొక్క జీవితాన్ని ఆధారం చేసుకున్న ఆయన అతన్ని హిజ్కియాని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు హిజ్కియా గారిని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి మనవికి ప్రత్యుత్తరం ఇస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడండి. ఏమంటున్నాడంటే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అని ఇక్కడ దేవుడు తన కుమారుడు అలాగే భక్తుడైనటువంటి హిజ్కియాతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఎందుకు ఈయన హిజ్కియాతో ఈ మాటలు తెలియజేస్తున్నాడంటే, మరి కొద్ది క్షణాల్లో కొద్ది రోజుల్లో చనిపోబోతున్నటువంటి అతన్ని బాగు చేస్తున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది జ్ఞానవంతులు, బలవంతులు, మరి డబ్బున్న వాళ్ళు ఏదేదో మరి డాక్టర్స్ కానివ్వండి, మరి మనుషులను బాగు చేస్తున్నారు, వస్తువులను బాగు చేస్తూ ఉన్నారు, మరి అనేక రకాలుగా వారిని బాగు చేసేటటువంటి వస్తువులుగా ఏమి, బంగారం ఏమి, వజ్రాలనేమి, వీటన్నిటిని మరి బాగు చేసి ఒక ఆకారాన్ని తీసుకొస్తా ఉంటే, దేవుడైతే మరణించబోతున్నటువంటి తన భక్తుణ్ణి మరణకరమైనటువంటి రోగముతో సతమతమవుతూ కుదుట పడనటువంటి రోగముతో అల్లాడిపోతున్నటువంటి హిజ్కియా గారిని చూచి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని నేను చూచాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను అంటున్నాడండి. ఎందుకంటే ఎవరైతే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, యథార్థతను కలిగి జీవిస్తారో ఈ లోకంలో, వారికి ఆపద వచ్చినప్పుడు, వారికి సమస్య వచ్చినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా మరి ఏ సమస్య ఉన్నా సరే, ఎటువంటి రోగముతో నువ్వు సతమతమైపోతున్నా సరే, నువ్వు మరి ఆ యొక్క రోగము ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా కుదుట పడలేదయ్యా అని చెప్పేసి నువ్వు సొమ్మసిల్లిపోయి ఇంట్లో ఒక మూలను కూర్చొని ఏడుస్తున్నటువంటి క్రమంలో నువ్వు ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీలో విశ్వాసం లేకపోతే విశ్వాసంలో నమ్మకంగా ఉండు, దేవుని యందు విశ్వాసముగా ఉండు, దేవుడు కార్యము నెరవేరుస్తాడన్న విశ్వాసము నీలో ఉండు. ఎందుకంటే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థపరచబడి ఆమె సమాధానాన్ని, సంతోషమును పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడినటువంటి అతని జీవితాన్ని కూడా మీరు గమనిస్తే, మరి ఆయన కూడా 38 సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు, ఎంతో అవమానము అక్కడ ఎదుర్కొన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఆ క్షణములో అక్కడికి రాగానే మరి నువ్వు స్వస్థపరచబడగోర్చున్నావా అంటున్నాడు. నీకేం కావాలి అయ్యా, మరి నన్ను తీసుకెళ్ళడానికి ఎవ్వరు లేరు అని ఆయన సమాధానం చెప్పినప్పుడు నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళమంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే 38 సంవత్సరాలుగా మరి అక్కడే పడి ఉన్నటువంటి వ్యక్తి ఆయన మాట చెప్పగానే ఆ యొక్క వస్త్రములు పట్టుకొని ఆ యొక్క పరుపెత్తుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుని యొక్క మాటల్లో ఆ శక్తి ఉంది. దేవుని యొక్క మాటల్లో ఆ శక్తి ఉన్నది కనుక నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవా, నా ప్రాణాన్ని నాయన మీకు అప్పగిస్తున్నాను, ఈ రోగం నుంచి నన్ను విడిపించి నాకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వు, నాకు నెమ్మదినివ్వు, నాకు సమాధానాన్ని ఇవ్వు, మరి కుటుంబంలో ఐక్యతను దయచేయి, సమాధానము, సంతోషముతో మేము ఆనందముగా నీ సన్నిధిలో కనపడేలాగా మీరు కృప చూపించమని నీవు దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే దేవుడు నీ కన్యటిని కూడా దేవుడు చూస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, నీకు ప్రత్యుత్తరం దయచేస్తాడు. కాబట్టి దేవుని యందు విశ్వాసం
విశ్వాసం ఉంచు, దేవుని కార్యాలు చేయడానికి పూనుకొని ఉండు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, కృప కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలతో నాయన మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. హిజ్కియా గారు అయితే నాయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవా కన్నీరు కారుస్తూ నాయన ఆయన ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు మీరు ప్రత్యుత్తరం ఇచ్చారయ్యా. ఆ కన్నీటిని తుడిచారయ్యా. దేవా ఆయుష్ దినాలను పొడిగించినట్లుగా ఇదిగో ప్రభు మీడియా ద్వారా చూస్తున్న నీ బిడ్డలు ఎవరైతే రోగములతో ఉన్నారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో తండ్రి, వారందరి రోగాల నుంచి వారిని విడుదల దయచేయండి. బలహీనతలను కొట్టివేయండి. ఆరోగ్యాన్ని దయచేసి తండ్రి, వారి కుటుంబంలో ఇంతవరకు లేనటువంటి సమాధానాన్ని, సంతోషమును, ఆనందాన్ని, ఉల్లాస వస్త్రములని బిడ్డలకు మీరు దయచేసి వారి ద్వారా మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.